వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, సిపిఎం రాష్ట్ర నాయకులు పెద్దలు సిహెచ్ నరసింహరావు గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి పెద్దలు స్టాలిన్ గారు, లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు బాబ్జీ గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పెద్దలు సతీశ్వరం గారు, పెద్దలు రాజశేఖర్ గారు, పెద్దలు దుర్గా ప్రసాద్ రాజు గారు, లోక్నాథం గారు, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక పెద్దలు శివశంకర్ గారు, రిటైర్డ్ పెద్దలు ప్రొఫెసర్స్ సామిరెడ్డి గారు, తిమ్మారెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, సూరప్పటి గారు, మిగిలిన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నుంచి, జనసేన నుంచి, అలాగే బీఎస్పీ నుంచి, వివిధ రాజకీయ పార్టీలు, అలాగే విద్యార్థి విభాగాల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు, అన్ని రాజకీయ పార్టీల నుంచి విచ్చేసినటువంటి పెద్దలకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. 2014 ఎన్నికల తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్ని అవకాశాలు ఉన్నటువంటి నగరంగా, అన్ని సదుపాయాలు, అన్ని రిసోర్సెస్ ఉన్నటువంటి నగరంగా విశాఖపట్నం 13 జిల్లాల్లో అత్యంత ప్రముఖ జిల్లాగా మనందరం కూడా భావించాం. అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాజధాని ఏది పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా విశాఖపట్నం అయితే రాజధాని ప్రాంతానికి అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది, అన్ని రిసోర్సెస్ ఉన్నటువంటి ప్రాంతం, అన్ని అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం, ఆసియాలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరంగా విశాఖపట్నం ఉంది. కాబట్టి అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ, అటు పోర్ట్స్ కానీ, లేకపోతే నేషనల్ హైవేస్ కానీ, అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి నగరం విశాఖపట్నం. ఇదైతే బాగుంటుందని అన్నటువంటి అభిప్రాయం ఈ ప్రాంత ప్రజల్లో ఉన్నప్పటికీ మనం ఎవరూ కూడా దాని మీద మాట్లాడలేదు. రాజధాని అనేది మధ్యలో ఉంటే బాగుంటుంది, రాజధాని ప్రాంతం రాష్ట్రానికి మధ్యలో ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన ఏ ఉద్దేశంతో ఆ ప్రభుత్వం చేసినప్పటికీ కానీ ఎవరు కూడా దాని మీద మన ప్రాంత ప్రజలు ఎవరు స్పందించలేదు. ఈరోజు భారతదేశానికి రాజధాని ఢిల్లీ, ఈరోజు కేరళ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే దాదాపు 2 రోజులు ప్రయాణం చేస్తే తప్ప ఢిల్లీ వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈరోజు అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజధానులు ఒక కార్నర్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి ప్రాంతాన్ని, ఇటువంటి విశాఖపట్నం ప్రాంతాన్ని అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఫైనాన్షియల్ క్యాపిటల్గా దీన్ని తీర్చిదిద్దాం, అన్ని అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం, ఫైనాన్షియల్ క్యాపిటల్గా దీన్ని పైకి తీసుకొస్తామన్నటువంటి మాటలు ప్రభుత్వం చెప్పింది. ఈరోజు ఫైనాన్షియల్ క్యాపిటల్ కాస్త 1,00,000 ఎకరాలు భూ కుంభకోణానికి భారతదేశంలోనే ఎన్నడూ వినని విధంగా, ఎక్కడా చూడని విధంగా, ఎక్కడా జరగని విధంగా ఈరోజు భారతదేశంలోనే అత్యంత పెద్ద కుంభకోణానికి ఈరోజు విశాఖపట్నం తెరలేపారన్నటువంటి విషయం ఈరోజు మనందరి కళ్ళ ముందు కనబడతా ఉంది. ఈరోజు స్వయంగా ప్రభుత్వం ఒప్పుకుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి, జిల్లా మ్యాజిస్ట్రేట్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ఈ ప్రాంతంలో దాదాపు 5,000 ఎకరాలకు సంబంధించి భూ కుంభకోణం జరిగింది, ల్యాండ్ ట్యాంపరింగ్స్ జరిగాయి, 1,00,000 ఎకరాలకు సంబంధించి భూములు రికార్డుకి పోయాయి అన్నటువంటి మాటలు స్వయంగా కలెక్టర్ చెప్తా ఉంటే, 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ పోయాయన్నటువంటి మాట నాకు తెలియదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉంటే, ఏ రకంగా ఈ ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలో ఒకసారి విఘ్నులైనటువంటి మిమ్మల్ని అందరినీ కూడా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు కోరుతా ఉన్నాం. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మొన్న 10 రోజుల క్రిందట పెట్టినటువంటి కలెక్టర్ గారి ప్రెస్ మీట్ విశాఖపట్నం నగరానికి, ఏదైతే నగర పరిధిలో అత్యంత విలువైనటువంటి భూములు ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి రికార్డ్స్ పోయాయని చెప్పి, అది కూడా ఎలా పోయాయంటే హుదూ తుఫాన్లో పోయాయి అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. చిన్నపిల్లల కథలు చెప్పినట్టు మనందరికీ తెలుసు, మనందరం ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. హుదూ తుఫాన్ వచ్చినప్పుడు మనందరం ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళం. హుదూ తుఫాన్ వచ్చినప్పుడు కేవలం గాలి వచ్చి చెట్లు, కరెంటు పోల్స్ పడిపోయినాయి తప్ప ఎక్కడా కూడా ఫ్లడ్డింగ్ అనేది ఏ రోజు కూడా ఆ రోజు విశాఖపట్నంలో జరగలేదు. పెద్ద వర్షం ఏ రోజు పడలేదు. కానీ 1,00,000 ఎకరాలకు సంబంధించి అది కూడా అత్యంత విలువైనటువంటి భూములకు సంబంధించినటువంటి రికార్డులే పోయాయి అన్నటువంటి మాట
ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో, ఈ కుంభకోణాన్ని ఏ రకంగా ఈరోజు లీగల్గా ఇల్లీగల్ పనులన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుందన్నటువంటి మాటను ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనేక ప్రెస్ మీట్లు చూసాం. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు దీని మీద మాట్లాడినటువంటి మాటలు చూసాం. ఈరోజు తెలుగుదేశం పార్టీతో జత ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పినటువంటి మాటలు మనందరం విన్నాం. స్వయంగా వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళతో మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు ఈరోజు దీని మీద మాట్లాడుతూ ఉన్నా, ఈరోజు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ మీద చిన్న అలైన్మెంట్ ఏదో తేడా వచ్చిందని చెప్పి దాని మీద పెద్ద ఎత్తున దుమారం లేపి భూదందా జరిగింది, భూములు కబ్జా చేశారన్నటువంటి మాట ఆ రోజు ఆ ప్రభుత్వం మీద వేస్తే తక్షణమే సిబిఐ ఎంక్వైరీకి పిలిచి ఆ ప్రభుత్వం తాలూకు సచ్చీలతని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం తాలూకు సచ్చీలతని నిరూపించుకున్నటువంటి సందర్భాలు గత ప్రభుత్వాల్లో చూసాం. ఈరోజు అందుకే ప్రతిపక్షాలు కానీ మిగిలిన రాజకీయ పక్షాలు కానీ అందరూ కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి దీని మీద 1,00,000 ఎకరాలకు సంబంధించి దాదాపు 2-3 లక్షల కోట్ల విలువైనటువంటి భూములకు సంబంధించి ఈరోజు ట్యాంపరింగ్లు జరిగి కబ్జాలు జరిగి ఈరోజు ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకుంటా ఉంటే దాని మీద సిబిఐ ఎంక్వైరీ పిల్లడానికి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది అన్నటువంటి అంశాన్ని ఈరోజు ఈ వేదిక ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నాం. నిన్న మళ్ళీ కలెక్టర్ గారి తాలూకు ప్రెస్ మీట్ చూసాం. కేవలం 277 ఎకరాలకు సంబంధించే ల్యాండ్ ట్యాంపరింగ్స్ జరిగాయి, కబ్జాలు జరిగాయి కొమ్మాదిలో. దాంట్లో ఏమన్నా ప్రభుత్వం స్థలాల్లో కట్టడాలు ఉంటే తీసేస్తాం అన్నటువంటి మాట చెప్పారు. మొన్న మీరు మాట్లాడినటువంటి మాటలకి నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలు వ్యత్యాసం చూసిన తర్వాత మీ మాటల్లోనే ఈరోజు ఉన్నతమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారు మీ మాటల్లోనే 2 రోజుల్లో ఎందుకు అంత వ్యత్యాసం వచ్చిందో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. నిన్నటి వరకు లేనటువంటి లోకేష్ గారి ప్రోగ్రాము సడన్గా నిన్న విశాఖపట్నంలో లోకేష్ ప్రోగ్రాం రావడం, ఆయన ఎందుకు విశాఖపట్నం వచ్చాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాత్రం 5,000 ఎకరాలు కాస్త 250 ఎకరాలు అయిపోయింది కలెక్టర్ గారికి. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ అనుమానాలు ప్రజల్లోకి తావిస్తూ ఉంది. నిజంగా ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాలనుకున్నటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు ఎంతోమంది నష్టపోయినటువంటి ప్రజలు ఈరోజు అనేక ప్రాంతాల్లో ఈరోజు ల్యాండ్ పూలింగ్ పేరిట అటు కొమ్మాదిలో కానీ అటు ఆనందపురం కానీ ఇటు మొదపాకలో కానీ లేకపోతే దేవుడి మాన్యమైనటువంటి భూములు అటు పాయకరావుపేట రాజీపేట గ్రామంలో దేవుడి మాన్యంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి 500 ఎకరాలు ఆ ప్రాంతంలో ఈరోజు ప్రభుత్వ భూమి కోడూరులో అనకాపల్లి ప్రాంతంలో కోడూరులో ప్రభుత్వ భూమిని ఎంజాయ్మెంట్ కింద ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు రాసేసుకొని ఈరోజు దాదాపు 6 కోట్లు కొట్టేద్దామని చెప్పి చూసినటువంటి సందర్భాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు ఇంత పెద్ద భూ కుంభకోణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా, ఆయన కొడుకు ప్రమేయం లేకుండా, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల ప్రమేయం లేకుండా, అధికారుల ప్రమేయం లేకుండా ఇదేది జరగదు అన్నటువంటి అనుమానం ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ ఉంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి సంబంధించి ఎవరో ఒక తహసీల్దార్నో లేకపోతే ఒక కింద స్థాయి డిప్యూటీ తహసీల్దార్నో ఎవరినో స్కేప్ గోట్స్ చేసి ఆ 2-3 సస్పెండ్ చేసి దీని మీద మేము విచారణ చేస్తూ ఉన్నాం, దాంట్లో పట్టుబడినటువంటి దొంగలు పట్టుకున్నాం అనేటువంటి మాటలు చెప్తే నమ్మేటువంటి అమాయకులు ఈ ప్రాంతంలో లేరు. ఇప్పటికే చాలా మోసపోయారు, ఇంకా మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు మనం ఉంటున్నటువంటి సొంత ఇంటిలో రేపొద్దున్న ఎవడన్నా పేపర్లు పట్టుకొని వచ్చి ఇల్లు నాది అన్నా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం కాబట్టి దీని మీద ఈ ప్రాంత ప్రజలకి మనం అండగా నిలబడాల్సినటువంటి అవసరం, మన భూముల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ఉంది. దీని మీద మీ తాలూకా అభిప్రాయాలు, మీ ఆలోచనలు మరి ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి ముందుగా పెద్దలు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ పెద్దలు సూరప్పటి గారిని నిమిషం మాట్లాడాల్సిన కోరుతాను. మౌలిక సదుపాయాలు చూసుకున్నా, భవనాలు చూసుకున్నా, లేదా ఇక్కడ ప్రజల తాలూకా మనోభావాలు చూసుకున్నా, ఇక్కడ సంస్కృతి అవగాహన కానీ, చట్టం పట్ల ఉన్న వాళ్ళకున్న అంకిత భావం కానీ అన్ని విషయాల్లో కూడా ఈ ప్రాంతానికి ఒక అన్ని ఉన్న పట్టణం ఈ విశాఖపట్నం. ఇలాంటి పట్టణంలో ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ నా భూమి, నా ఇల్లు, నా ఆస్తి, ఇది నా పేరు, కాగితాలు నా ఇంట్లో ఉన్నాయి, రిజిస్ట్రేషన్ నా ఇంట్లో ఉన్నది, కానీ ఇది నాది అవునా కాదని ఒక సందేహాన్ని ఏర్పడే పరిస్థితుల్లో ఇవాళ ఉన్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధాకరమైన అంశం. రాష్ట్ర విభజన జరిగింది. అందరికీ నమస్కారం. వివిధ పార్టీ నుంచి వచ్చిన పెద్దలు,
అలాగే వివిధ ప్రజా సంఘాల నుంచి వచ్చిన ప్రజలు, మేధావులు, సోదరులందరికీ, పాత్రికేయులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ చర్చించుకున్న అంశంలో మన ఊరిని, మన ప్రాంతాన్ని, మన ప్రదేశాన్ని ఏ రకంగా పర్యవేక్షించుకోవాలి, జరుగుతున్న పరిణామాలని నుంచి ఏ రకంగా మనం ఇక్కడ వారికి రక్షణ కల్పించాలి అన్న అంశం మీద ఇప్పుడు మనం ఇక్కడ చర్చించుకుంటాం. చాలా దురదృష్టకరం ప్రజాస్వామ్యంలో ఇలాంటి అంశం మీద మనం చర్చించుకోవడం అనేది. విశాఖపట్నం ఇవాళ పెద్దలందరూ చెప్పినట్లు ఈ భారతదేశంలోనే బాంబే మహానగరం తర్వాత ఈ రాష్ట్రానికి ఆర్థిక పట్టణంగా ఉంటుంది. విశాఖపట్నం సర్వేగంతో ఇది అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ వాతావరణం చూసినా, ఇక్కడున్న పరిస్థితుల్ని అవగాహన చేసుకున్నా, అన్ని వనరులు ఉన్న మహాపట్నం ఏదైనా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో అంటే విశాఖపట్నం. మౌలిక సదుపాయాలు చూసుకున్నా, సరిపోద్ది. మౌలిక సదుపాయాలు చూసుకున్నా, అభివృద్ధి భవనాలు చూసుకున్నా, లేదా ఇక్కడ ప్రజల తాలూకా మనోభావాలు చూసుకున్నా, ఇక్కడ సంస్కృతి కానీ, లేదా ఇక్కడ మన ప్రజల తాలూకా చట్టం పైన ఉన్న వారికి ఉన్న అవగాహన కానీ, చట్టం పట్ల ఉన్న వాళ్ళకు ఉన్న అంకిత భావం కానీ, అన్ని విషయాల్లో కూడా ఈ ప్రాంతానికి ఒక ఉన్న అన్ని ఉన్న పట్టణం ఈ విశాఖపట్నం. ఇలాంటి పట్టణంలో ఈరోజు వచ్చి సామాన్యుడే కాదు, మధ్యతరగతే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ నా భూమి, నా ఇల్లు, నా ఆస్తి, ఇది నా పేరు, కాగితాలు నా ఇంట్లో ఉన్నాయి, రిజిస్ట్రేషన్ నా ఇంట్లో ఉన్నది, కానీ ఇది నాది అవునా కాదని ఒక సందేహాన్ని ఏర్పడే పరిస్థితుల్లో ఇవాళ ఉన్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధాకరమైన అంశం. రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగిన నేపథ్యంలో విశాఖపట్నంలో ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతాలు, ముఖ్యంగా విశాఖపట్నం కానీ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ పట్టణాన్ని ఇందాక మా అమ్మ చెప్పినట్టు ఇది ముఖ్య పట్టణంగా ఉంటే, రాజధానిగా ఉంటే అందరూ బాగుంటుందనే నేపథ్యం ఉన్నది. కానీ అందరూ కలిసి విజయవాడని కోరుకున్నప్పుడు చాలా సంతోషించాం అందరం. దీని ఒక ఆర్థిక రాజధానిగా దీన్ని అభివృద్ధి చేస్తామని మరి పెద్దలు చెప్పినప్పుడు చాలా సంతోషించాం. ఓకే, బాగానే ఉందనుకున్నాం. కానీ ఈ రకమైన పరిణామాలు తీసుకొస్తారనేది ఎప్పుడు కూడా ఊహించలేదు. చూస్తుంటే పత్రికలు చూస్తుంటే ఒక పత్రిక రాస్తుంది 1,00,000 ఎకరాల వరకు కూడా కుంభకోణం జరిగిందని చెప్పి. 233 ఎకరాలలో సుమారు 1,00,000 ఎకరాల గ్రామాల్లో 1,00,000 ఎకరాలకు సంబంధించిన ఎఫ్ఎంబీలు కానీ, ల్యాండ్ సెటిల్మెంట్ రికార్డ్స్ కానీ అన్నీ కూడా మరి తారుమారయ్యాయి, అన్నీ కూడా కనిపించట్లేదని చెప్పిన అంశాన్ని పత్రికలు రాస్తున్నాయి. సాక్షాత్తు రెవెన్యూ అధికారులు అయితే చెప్తున్నారు 5,000 ఎకరాల వరకు మరి మార్పులు జరిగినాయి, మరి ఎఫ్ఎంబీలు కనిపించట్లేదు, వాటి మీద వచ్చి మేము పరిశీలన చేస్తున్నాము, వాటి గురించి చూస్తున్నామని చెప్పి రెవెన్యూ అధికారులు అయితే చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటుంటే అసలు 1,00,000 ఎకరాలా, 5,000 ఎకరాలా, లేదు ఎఫ్ఎంబీలు కనబడలేదా, లేదు సర్వేస్ ల్యాండ్ రికార్డులు కనిపించట్లేదా అంటే కనిపించకపోవడం అనేది ఒక నిజంగా ఈ పరిణామం ఎక్కడ కూడా నాకు తెలిసి భారతదేశంలో ఉన్న ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజారాజ్య ప్రజలతో ఎన్నుకోబడిన పరిస్థితుల్లో ఎక్కడ కూడా పరిణామాలు ఎక్కడ కనిపించవు. ఒక రికార్డు కనిపించకపోతే దాని గురించి ఒక ఎంఆర్ ఆఫీస్ కనిపించకపోతే కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్ కాకపోతే సిసిఎల్ ఆఫీస్ ఉంటుంది, సిసిఎల్ కాకపోతే టౌన్ ప్లానింగ్ ఆఫీస్ ఉంటుంది, టౌన్ ప్లానింగ్ ఆఫీస్లో కాకపోతే పంచాయతీ ఆఫీస్లో ఉంటుంది, ఎక్కడో దగ్గర దానికి సంబంధించిన లింక్ ఏర్పాటు ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తుంటే పరిణామం చూస్తుంటే కనిపించలేని సింపుల్గా ఒక మా మాటలో సిపింగ్ రిమార్క్స్ లాగా వచ్చి అధికారులు చెప్తున్నారు. చెప్పిన అధికారి ఎవరు? జిల్లా కలెక్టర్. సాక్షాత్ జిల్లా కలెక్టర్ ఎవరు? నిన్న మొన్న వచ్చి ఉద్యోగులు చేరిన వ్యక్తి కాదు. 2012వ సంవత్సరం నుంచి ఇదే జిల్లాలో ఒక జాయింట్ కలెక్టర్గా, ఒక మున్సిపల్ కమిషనర్గా, ఒక వడా వీసీగా, మళ్ళీ జిల్లా కలెక్టర్గా ఉంటున్న వ్యక్తి. అంటే ఇక్కడ వ్యక్తుల్ని మనం పరిగణనలో తీసుకోవాలా, లేదు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగాన్ని, బాధ్యత గల ఉద్యోగాన్ని మనం పరిగణనలో తీసుకోవాలా, లేదు ప్రభుత్వంతో ఆడబడుతున్నారని చెప్పి అనుకోవాలా? ఇవాళ ఇటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. మరి మా అధికారులు ఈ రకంగా చెప్తే మరి సామాన్యుడి తరగతి పరిస్థితి ఏంటి? ఇందాక వరలక్ష్మి చెప్పింది, ఇవన్నీ మా భూములు వచ్చి తీసుకున్నారు, మరి చెట్లు కొట్టేశారని చెప్పింది. సాక్షాత్ ఈ అధికారి జిల్లా కలెక్టర్ వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి చూశారు. ఇందాక సోదరులు చెప్పాడు, చూశారు, చెప్పారు, ఏమైంది. ఇప్పుడు వచ్చి జరిగి 6 నెలలు అయింది.
ఎవరి మీద చర్య తీసుకున్నారు? ఎవరు తీసుకోలే. మరి చట్టం మీద కానీ మరి ప్రభుత్వం మీద కానీ ఎవరికి నమ్మకాలు ఉంటాయి? ఎంత పెద్ద ఎత్తున దాని మీద వచ్చి పరివీలు లేదు, దాని పెద్ద ఎత్తున ఎంత పెద్దలు దీని వెనకాల ఉంటే కానీ ఇది ఇంత ఆలసత్వాన్ని ప్రదర్శిస్తారు. ఒక చిన్న ఎంక్రోచ్మెంట్ జరిగింది, ఒక 10 గజాలు అని చెప్పి ప్రభుత్వ భూమిలోకి వచ్చి పక్కింటోడు గోడ కట్టాడంటే ఆ గోడను తిరిగేసేస్తామే, దాన్ని సమర్థిస్తామే. అందరూ అవును నిజమే కదా, ప్రభుత్వ భూములు ఎలా కట్టేస్తారని చెప్పి, లేదు పక్కవాడి భూమిలో ఇంట్లోకి ఎలాగెళ్తామని చెప్పిన ఎంక్రోచ్మెంట్ అని అంటామే. మరి ఇక్కడ ఇన్ని వేల ఎకరాలు 100 ఎకరాలు మరి చేస్తుంటే, చెట్లు కొట్టి మరి 40 అడుగులు రోడ్డు వేస్తుంటే, సాక్షాత్తు జిల్లా కలెక్టర్ చూసి వస్తుంటే దానికి ఎక్కడ కూడా మరి లేదు. ఇది ఒక గ్రామం కాదు, 233 గ్రామాల్లో ఈ అంశం జరిగిందని అంటున్నారు. మధురవాడలో జరిగింది, ఆనందపురంలో జరిగింది, భీమిలి రూరల్ మండలంలో జరిగింది, అనకాపల్లి రూరల్ మండలం జరిగింది, పద్మనాభంలో జరిగింది. ఇవన్నీ కూడా మొత్తం అన్ని జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఇదేదో మనం కథలు చెప్పినట్టు వచ్చి పూర్వం అయితే కథలు చెప్పినట్టు ఉదూ తుఫాన్లో వచ్చి ఇవన్నీ పోయాయంట. ఉదూ తుఫాన్లో కొట్టుకుపోయాయండి. ఎక్కడైనా సరే ఈ ప్రాంతంలో ఒక్క మండలం ఆఫీస్ అయినా సరే ఎక్కడైనా సరే పాడుపడిపోయిందా? కొన్ని కూలిపోయి ఉంటే కొన్ని రికార్డులు పోయాయి అనుకోవడానికి ఎక్కడ కూడలేదే, ఎక్కడ కూడా వరద రాలేదే. మరి ఏ రకంగా ఉదూ తుఫాన్లో పోయినాయి? ఉదూ తుఫాన్లో మీ పెద్దల తాలూకా ఆలోచనతో ముందుగా కార్యాచరణ చేసుకుని చేసింది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఎంత మాఫియా దీని వెనకాల పనిచేస్తుంది, ఎంతమంది పెద్దలు పనిచేస్తున్నారు, ఏ విధంగా విశాఖపట్నం మీద ఈ పెద్దల తాలూకా కళ్ళు ఏ విధంగా ఉన్నాయి. ఇందా పాపం తహసీల్దార్ గారు మరి రిటైర్ తహసీల్దార్ గారు చెప్తున్నారు, నేను కూడా బాధితున్నా అంటున్నారు. చట్టం తెలిసిన వ్యక్తి, క్షుణ్ణంగా అంశం తెలిసిన వ్యక్తి, అలాంటి పెద్దల తాలూకా భూమిని కూడా అన్యాక్రాంతం అయిపోతుంటే మరి ఎక్కడుంది ఇది? రాజకీయాలు అయినప్పుడు రాజకీయాల్లో రాజకీయ నాయకుడు అనుకున్నప్పుడు ఒక నిబద్ధత ఉండాలి, ఒక కార్యక్రమం ఉండాలి. మేము చేస్తాం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మంత్రిగా చేస్తాం, ఈ ప్రాంతంలో పుట్టాం పెరిగాం. ఈ రకమైన ఆరోపణలు లేదని ఆరోపణ వస్తే ఆరోపణని దాన్ని వెంటనే నివృత్తి చేసుకోవడానికి దాన్ని కార్యాచరణ రూపొందించుకోవాలి. కానీ ఆ ఆరోపణ లేదే. నేను ఒకరోజు మంత్రిగా ఉన్నప్పుడు సెక్రటరీస్ లో కూర్చుంటే టీవీ9లో ఒక స్కోలింగ్ వస్తుంది. ఇదే 100 ఎకరాల నుంచి ఒక రైతుతో అక్కడ రైతుతో వచ్చి ఒక స్కోలింగ్ ఇప్పిస్తున్నారు. ఏమని? ఈ 100 ఎకరాలు ఎవరిది అంటే ఇది రాజుగారి వినాం భూములు బాబు, ఇవన్నీ కూడా బొత్తాచార్య గారు వచ్చి ఇదంతా కూడా ఆక్రమణ చేశారని కొనిసారట అని చెప్పి టీవీ9లో స్కోలింగ్ వస్తుంది కూర్చుంటుంటే. ఇదేంటి రైతు వస్తుంది? 100 ఎకరాలు ఏటో బాబు, 100 గజాలు లేదు కదా వైజాగ్లో, నాకు 100 ఎకరాలు ఏటు అనుకోండి. వెంటనే చూసి వెంటనే జిల్లా కలెక్టర్ నేను అప్పుడు ఉన్న జాయింట్ కలెక్టర్ వీరబామ్మని మన సిపి ఉన్న ఇప్పుడు డీజీపీ ఉన్న సిపి సాంబశివరావుని ముగ్గురిని పిలిపించారు సర్క్యూట్ హౌస్కి. ఏంటి టీవీలో వస్తుంది, దీని సంగతి ఏంటి చెప్పండి అన్నాను. అంటే వచ్చి అది కాదు సార్, ఏదో పేపర్లో వచ్చి టీవీలో వస్తుంటాయి సార్, ఇవన్నీ కూడా ఏం పట్టించుకోండి, నాన్ సెన్స్ ఏంటి ఇది ఎంత జరుగుతుంది అంతా ఇక్కడ, ఇది పద్ధతి కాదు. నాకు 10 రోజుల్లో దీని మీద వివరణ కావాలని చెప్పి పని పట్టావు. 10 రోజులు కాదు 30 రోజులు పట్టింది. 3 సార్లు నేను మాట్లాడితే కానీ కార్యక్రమం జరగకపోతే ఆఖరి పట్టుబట్టి అధికారులు ఉన్నారు. ఇప్పుడు డీజీపీ ఉన్నాడు, ఆ రోజు సిపిగా ఇక్కడ పట్టుబట్టి చేసి అక్కడున్న తహసీల్దార్ని అక్కడున్న వాళ్ళందరినీ కూడా సస్పెండ్ కాకుండా అరెస్టులు కూడా చేయించే వరకు కూడా నిద్ర ఎందుకు ఆ మచ్చమంది ఉండిపోద్దని ఈనాడు పత్రికలో వచ్చి మన్నాడు పెద్ద అక్షరాలు రాస్తే ఓ రామోజీరావు గారికి ఒక 100 రూపాయల స్టాంప్ తీసుకుని ఇచ్చాను. ఏదైతే మీరు నాకు తగలబడిందన్నా 100 రూపాయలతో ఈ భూమిని అందరూ కూడా మీరే తగలపరుచుకొని పేపర్ అద్దెపురి చేయండి, సమాజానికి పనికొస్తుంది, ఈ భూమిని మీకు తరదత్వం చేస్తామని చెప్పాం. అంటే ఎందుకంటే ఇవాళ గొప్పగా చెప్తారని కాదు, రాజకీయాల్లో ఉన్న వారికి వారి మీద వచ్చే ఆరోపణలు వస్తే ఆరోపణలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ప్రజా జీవితంలో అది అవసరం. కానీ ఇవాళ చేమకుట్టినట్లేదే, అసలు ఏమేమి పెరగట్లేదే. 100 ఎకరాలు పోయే సాక్షాత్తు ఒక మంత్రి చెప్తున్నాడు, ఒక మంత్రి ఈ ప్రభుత్వంలో మంత్రి మా ప్రభుత్వంలో వచ్చేది దావిదారి ఇంకో మంత్రి మీద ఆరోపణ ప్రభుత్వంలో చెప్తున్నారు. ఇవాళ రాజకీయ పార్టీలన్నీ ఘోషిస్తున్నాయి. ఇవి ఇందాక అమరు చెప్పాడు. ఇవాళ మొన్న వచ్చి జిల్లా కలెక్టర్ వచ్చి ఇలా మాట్లాడాడు, నిన్న మాట్లాడిన జిల్లా కలెక్టర్ వచ్చి మళ్ళీ దాన్ని తగ్గించి ఎవరైతే ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఉన్నాడో ఆ లోకేష్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చాడని చెప్తారు. కాదు, నువ్వు ఇది వాస్తవం కాకపోతే విచారణ జరిపించుకోండి, నమ్మకం కలిగించండి, వ్యవస్థకు గౌరవం తీసుకురండి. లేదు ప్రజాస్వామ్యంలో ప్రజా వ్యవస్థ పరిశిష్టంగా ఉంది, తప్పులు జరగట్లేదు, ఇవన్నీ ఆరోపణలు అసత్యాలు. హాయిగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా మీరు చల్లగా హాయిగా మీరు నిద్రపోండి, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉన్నది అని ఒక ధైర్యాన్ని కల్పించండి. లేదే డొలతనం కనిపిస్తుంది.
ఇది సరైన సాంప్రదాయం కాదు, ప్రజాస్వామ్యం ఇది పద్ధతి కాదు. వ్యవస్థను కాపాడుకోవాలి, దాంతోపాటు కొన్ని కార్యాచరణ రూపొందించుకో ఉండాలి. ఉదయం లేచిన తర్వాత హాయిగా నేను ఉన్నాను ఈ పట్టణంలోనే ఉండాలి. ఎక్కడ కూడా కనిపించట్లేదు. చాలా దురదృష్టకరమైన పరిస్థితులు ఇవాళ విశాఖపట్నంలో ఉన్నాయి. ఎక్కడ కనిపిస్తే అక్కడ వచ్చి భూమి మీద వచ్చి డ్యాగల్లాగా వచ్చి వాలిపోతున్నారు. అక్కడ వాలిపోతున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు, మన అందరికీ. నేను పుట్టక ముందు దగ్గర నుంచి నేను మా రాజకీయాలకు రాకముందు విద్యార్థి సుందరం దగ్గర నుంచి మన సర్క్యూట్ హౌస్ పక్కన ఉన్న భూములు మనకు తెలుసు. అవన్నీ అవన్నీ కూడా ఆ ప్రభుత్వ భూములని మనం అందరం అనుకుంటున్నాం. ఏదో దానికి రికార్డులు వచ్చాయంటే ఎవరో రాణి గారు ఎవరో అంటూ వచ్చాయనంట. సో అప్పటి నుంచి పోరాటం జరుగుతున్నాయి, ప్రభుత్వాలు జరుగుతున్నాయి. నిన్న కాక మనం ఈ మధ్యకాలంలో అక్కడ వచ్చి మరి కట్టడాలు తయారవుతున్నాయి. ఇవాళ కలెక్టర్ గారు కట్టడాలని కూల్చుతామంటున్నాడు. మరి ఇదే జిల్లా కలెక్టర్, ఇవాళ ఉన్న జిల్లా కలెక్టరే ఒక పక్క వచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టుకోవడానికి, ఆఫీస్ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చారు. ఇచ్చారంటే అర్థం ఏంటి? అదంతా ప్రభుత్వ భూమి కాబట్టే ప్రభుత్వ భూమిని అది కేటాయింపు చేశారు. ఓకే, ఫైన్, బాగానే ఉంది. మరి పక్కన వచ్చి ప్రైవేట్ వాళ్ళు కట్టాలు కట్టుకుంటున్నారు. మరి దాన్ని కట్టుకున్నప్పుడు నువ్వు చూస్తే ఎలా ఊరుకున్నావు? మరి అది ప్రైవేట్ స్థలం అయితే నువ్వు పార్టీ ఆఫీస్కి ప్రభుత్వ స్థలం కింద ఎలా కేటాయించావు? అడిగితే దానికి సమాధానం నేను నమ్ముతున్నాను. ఏమనంటే కోర్టులో ఎక్స్పైర్టీ అయిపోయింది అంటున్నారు. మనందరికీ తెలుసు ఎక్స్పైర్టీ కోర్టులో అయిపోయినప్పుడు మన హెచ్ఎస్పీసీ పక్కన ఒక స్థలం ఉంది. ఆ స్థలం కూడా కోర్టులో ఎక్స్పైర్టీ అయిపోయింది. గత ప్రభుత్వంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అయింది. అయితే అప్పుడు వెంటనే మళ్ళీ ఊడకుండా సెక్రటరీని మార్చి లీగల్ ఆఫీసర్ని అక్కడ ఉన్న లీగల్ ఆఫీసర్ మార్చి కొత్త లీగల్ ఆఫీసర్ పెట్టి ఎక్స్పైర్టీని మళ్ళీ రీఓపెన్ చేయించి కేసును రీఓపెన్ చేయించి ఇప్పుడు వచ్చి ప్రభుత్వ స్థలం కింద ఉండడానికి కారణం అది కాదా? చట్టంలో అవకాశం లేదా? ఎక్స్పైర్టీ అయిపోతే అది ఏ రకంగా మీరు ఊరుకుంటారండి? ఇంత విలువైన వందల విలువైన ప్రభుత్వ స్థలాల్లో వచ్చి ఎక్స్పైర్ట్ అయిపోయిందని చెప్పి మీ చుట్టాలకి పక్కాలకి పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి ఇచ్చుకుంటుంటే ప్రజాధనాన్ని ఈ రకంగా వెళ్ళిపోతుంటే ఎక్కడుంది? ఇవాళ కనిపిస్తున్న బిల్డింగ్ రేపు నీది కాదు నాదని చెప్పిన కాగితం పట్టుకుని వస్తున్న పరిస్థితులు, దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవాళ విశాఖపట్నంలో ఉంటే, మరి విశాఖపట్నంలో పుట్టి పెరిగిన మనం, విశాఖపట్నం మీద ప్రేమ మమకారం పెంచుకుంటున్న మనం, మన తల్లిదండ్రులాగా ఉంటున్న మన భూముల్ని, మన ఆస్తుల్ని ఏ విధంగా కాపాడుకోవాలనేది ఇవాళ అందరికీ కూడా ఒక ప్రధానమైన ప్రశ్నగా, సమస్యగా తయారైంది. కాబట్టి అందరూ కూడా కలిసి రావాలని ఆలోచనతోనే ఇవాళ ఈ కార్యక్రమం, నేను కార్యాచరణ రూపొందించాలి. ఇందాక పెద్దలు చెప్పినట్లు వచ్చి స్ట్రీట్ ఫైట్ అన్నారు. అవసరం తప్పదు. ఇంకా వీధి పోరాటాలు చేయవలసిన ఆ పరిస్థితి ఆసనం అవుతుంది. ఇవాళ ఆసనం అవుతుంది. వీరి మీద ఇవాళ ఉంటున్న ఈ నాయకత్వాలు చేస్తున్న నాయకులకి ఈ పట్టణం మీద ప్రేమ కానీ, ఈ పట్టణం మీద మన ప్రజల పట్ల వాళ్ళకి మమకారం కానీ కాకుండా ఇక్కడున్న డబ్బు మీద, ఇక్కడున్న భూముల మీద, ఇక్కడున్న ఆస్తుల మీద వాళ్ళకి వచ్చి కన్ను ఎక్కువగా కనిపిస్తుంది. ఇదేదో రాజకీయమైన ఉపన్యాసం కాదు. ఇది రాజకీయంగా ఎవరో విమర్శిస్తామని కాదు. ఇది అవసరం మాది. ఇది రాష్ట్ర ప్రభుత్వ తాలూకా, ఇది ప్రభుత్వ ధనం, ఇది ప్రజా ధనం. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది మనకి ఇవాళ ఉన్నది. ఇవాళ ఆలోచన చేయండి. అసలు హుదూద్ తుఫాన్ ఏంటి, రికార్డులు పట్టుకుపోవడం ఏంటి, ఎత్తుకుపోవడం ఏంటి చూస్తూ ఏ రకంగా ఊరుకున్నది. ఇందాక చెప్పాడు, కుర్రాడు చెప్పాడు, కేసు పెట్టారు నా మీద. ఇందా మేసార్ మాట్లాడుతూ చెప్పారు కేసు పెట్టారని. ప్రభుత్వమే, మన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే వచ్చి ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఆ అబ్బాయి ఏదో చెప్పాడు అదే ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఐసీసీ 34 ఐపీసీ 4-5 విభాగాల్లో 447, 427, 500 విభాగాల కింద జ్ఞానం 749/16. అంటే ఆ అబ్బాయి కూడా చెప్పింది అదే కదండి. ఇందా గణేష్ అనే పేరు, గణేష్ చెప్పింది 749/16 కేసు రిజిస్టర్ చేశాము అని ప్రభుత్వమే ప్రకటించింది. మరి ప్రకటించి ఇవాళ ఆ కేసు మీద ఇవాళ 2016 డిసెంబర్లో పెట్టిన కేసుకి ఇవాళ వరకు అత్తి లేదు, పత్తి లేదు, గతి లేదు. మనిషి ₹1,00,000 అఫీషియల్గా చెక్లు ఇచ్చారు. అంటే పోనీ ఎవరో అనుకోవడానికంటే పేరు తెలుసు, ఊరు తెలుసు, వ్యక్తులు తెలుసు, ఎవరు అన్యాయకాంతరం చేశారో తెలుసు, ఎవరు దోపిడీ చేశారో తెలుసు. మరి వాళ్ళ మీద నువ్వు చర్యలు తీసుకోకుండా కంటితోపు చర్యకు వచ్చి రైతుల్లో వచ్చి రోజు కలెక్టర్ ఆఫీస్ పిలుస్తుంటుంటే ఏంటి ప్రభుత్వం? ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? ఏం చేస్తారు? ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఇది ఇవాళ మరి $1 మిలియన్ ప్రశ్న కింద ఇవాళ వచ్చి ఇవాళ మనతో ఉంది. ఇది ఎంత అన్యాయం అండి? ఇది ఈ పరిస్థితులు చూస్తుంటే ఇది న్యాయమా? ఇది ధర్మా? ఇది వాళ్ళు ఈ కేసు పెట్టి ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ శాసనసభ సాక్షిగా శాసనసభలో ఇచ్చిన సమాధానం ఈ సమాధానం. ఇప్పుడే గణేష్ చెప్పాడు కాదు అంటే అది ఇవ్వలేదని చెప్పి. ఈ రకంగా ఉన్నాయి పరిణామాలు. ఈ రకంగా
ఒక పక్క భీముల్లోనైతే ఆ మంత్రి గారికి సంబంధించిన మంత్రి గారితో పాటు మన పెద్దలందరూ కూడా వాళ్ళ చుట్టాల పక్కన మొత్తం అక్కడ కడి కనిపిస్తలేదు. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తుందా అక్కడ వాడిపోతాం మాకు ఎద్దలాగని ఆ పరిస్థితి చూస్తున్నాయి. మనం మా మధుబాగులో చూసాం మనం. ఇంకా ఆ ప్రాంతాలు పోతుంటే కొత్తగా ఇంకో స్టైల్ ప్రారంభమైంది మధ్యకాలంలో. ప్రభుత్వ భూముల్లో ల్యాండ్ ఎక్విజిషన్ పెడితే ఎంజాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రభుత్వం కాంపన్సేషన్ ఇవ్వాలని ప్రశ్న వస్తే ఆ కాంపన్సేషన్కి వచ్చి పార్టీ కార్యకర్తల పేర్లు, వాళ్ళ చుట్టాల పేర్లు, పక్కల పేర్లు అవి రాసిస్తుంటే అమ్మారోళ్ళు ఆర్టీఓలు దానికి వచ్చి వాళ్ళు మొత్తాసు పలుకుతున్నారు. ఇది కొత్త దోపిడీ, ప్రజాధనాన్ని ఈ రకంగా దోపిడీ చేస్తున్న పరిస్థితి వాళ్ళు వచ్చాయి. చూస్తూ ఊరుకున్న పరిస్థితులు అసలు అర్థమవుతుంది. నాకు ఆ మధ్యకాలంలో చూసాం ఈ విశాఖపట్నంలో ఒక ఆర్టీఓ పోస్ట్ గురించి, విశాఖపట్నం ఆర్టీఓ గురించి కొట్లాడి పెద్ద కొట్లాడైంది. ఓ పక్క రెండు భాగాలుగా చీలిపోయినాయి. విశాఖపట్నంలో ఉన్న రాజకీయ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ రెండు భాగాలు చీలిపోయినాయి. ఎందుకు చీలిపోయినాయి? ఆర్టీఓ ఏంటి, చీలిపోవడం ఏంటి నాకు అర్థం అవట్లేదు. ఎక్కడైనా సరే ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా సరే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన విశాఖపట్నంలో చూసాము. ఎప్పుడైనా రాజశేఖర్ గారు ఉన్నప్పుడే కాదు, నాకు తెలిసి అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఇలాంటి తీవ్రమైన పరిణామాలు ఇప్పుడు జరగలే. కానీ ఎందుకు ఇప్పుడు జరుగుతున్నాయి? ఎందుకు వచ్చాయి ఇవన్నీ కూడా? కారణం ముఖ్యమంత్రి స్థాయిలో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులు ఎవరెత్తున్నారో ఆ నాయకుల దగ్గర నుంచి, ఆ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మొత్తం స్థానికంగా ఉన్న అందరూ కూడా డబ్బు మీద మమకారం, ప్రజల మీద వచ్చి అసలు కాకుండా ఆస్తుల మీద మమకారం పెరిగింది. కాబట్టే ఇందాక తహసీల్దార్కి చెప్పినట్టు వచ్చి భూముల తాలూకు ధరలు పెరిగి ఉండబట్టే వీటి మీద ఈ పరిస్థితులు వస్తున్నాయి. దీని మీద మనందరం కూడా నా వ్యక్తిగతంగా అభిప్రాయం, దీనికి ఒక కార్యాచరణ కావాలి. నా వరకైతే నేను ఈ సభకి నేను సజెస్ట్ చేస్తుందంటే ఈ రకంగా మేధావులు అందరం కలిసి మన రాష్ట్రంలో ఉన్న ముఖ్య కార్యదర్శి సిఎస్ని కలుద్దాం, డీజీఎంని కలుద్దాం. ఆ ఇద్దరిని కలిసి ఇదో పరిణామాలు ఈ రకంగా ఉన్నాయి, ఎందుకు ఇంతవరకు కూడా మీరు చర్యలు తీసుకోలేదు, ఎప్పుడు తీసుకుంటారని చెప్పి అడుగుతాం. ఆ తర్వాత వచ్చి న్యాయస్థానాలకు వెళ్దాం. తదుపరి వచ్చి సైమల్టేనియస్ గా ప్రజా పోరాటాలకి వీధి పోరాటాలు చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న అధికారుల మీద ఎవరికి కూడా విశ్వాసం లేదు. నాకైతే వ్యక్తిగతంగా కూడా విశ్వాసం లేదు. ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తో జరుగుతున్నారు అనేది నా అభియోగం. లేకపోతే రోజుకు స్టేట్మెంట్ ని జిల్లా మేజిస్ట్రేట్ ఏ రకంగా ఇస్తాడండి? అత రోజుకో స్టేట్మెంట్ ఏ రకంగా మాట్లాడతాడండి? ఆ అమ్మాయి జాయింట్ కలెక్టర్లు వచ్చి అక్కడ పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి, 300 ఎకరాలు వచ్చి అన్యాయకాయంత్రం అయిపోయింది ఆ అమ్మాయి చెప్తుంది, ఆ జాయింట్ కలెక్టర్ చెప్తారు. ఈయన వచ్చి మళ్ళీ దానికి అమరావతి వచ్చి ఇంకో స్టేట్మెంట్ ని ఈయన ఇస్తాడు. ముందుగా అధికారులే అనౌన్స్మెంట్ చేస్తుంటే కింద ఈ రోజు వరకు కూడా మన పక్కన రాష్ట్రంలో జరుగుతున్నాయి. భూదందాలు జరుగుతుంటే ఏ రకమైన చర్యలు మనం పేపర్లో చూస్తున్నాం. అక్కడ ఎందుకంటే ఇంకా జరిగినప్పుడు ఇంకా గ్రావిటీ లేదని చెప్తున్నారు. సాక్షాత్తు ఎమ్మెల్సీ స్థాయిలో ఇవాళ జైల్లో పెట్టే పరిస్థితి పక్క రాష్ట్రాల్లో ఉన్నాయి. పెద్ద పెద్ద ఎవరు చూడకుండా పెడుతున్నారు. ఎందుకు ఇక్కడ ఉపేక్షిస్తున్నారు? ఒకరి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకొని చేశారా? లే. ఏంటంటే తహసీల్దార్లు కూడా ఎవరు చేశారు? వీటి మీద వచ్చి మీరు డైరెక్ట్ గా చేయలే. ఏసీబీ వాళ్ళు వచ్చి కరప్షన్ ఛార్జెస్ మీద వాళ్ళ అసెట్స్ వచ్చి చూసి, లేకపోతే వాళ్ళు వచ్చి దొరికితే వాళ్ళు చేస్తున్నారు. ఈ కేసుల మీద, ఈ భూదందాల మీద వచ్చి డైరెక్ట్ గా ఇగో ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యే కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం ఒకరి మీద ఎవరి మీద సరే రిపోర్ట్ ఇచ్చి వారి మీద చర్య తీసుకుని చూపెట్టమనండి. లే. దానికి వచ్చి కొన్ని మాధ్యమాలు వచ్చి, ప్రచార మాధ్యమాలు వచ్చి దీని మీద వచ్చి చర్య తీసుకుంటున్నారు అని చెప్తున్నాయి. కాదు, కరప్షన్ మీద తీసుకుంటున్నారు. బట్ దీనికి లింక్, ఇంటర్ లింక్ ఉండొచ్చు. కానీ డైరెక్ట్ గా యంత్రాంగం ఏం చేస్తుంది? ఎవరి మీద మీరు చార్జ్ చేశారు? ఎందుకు చేశారు? ఎందుకు వాళ్ళు మధుపాకలో జరిగిన ఆ పరిస్థితుల్లోనూ పెద్దలు ఎందుకు తీసుకున్నారు? ఎవరో ₹1,00,000 ఇచ్చి ఎవరైతే చేశారో, ఎవరైతే 40 రోడ్ని పుక్కిల్ని చేశారు, పుక్కిల్ని మీరు సీజ్ చేశారు కదా. సీజ్ చేసినప్పుడు పుక్కిల్ని పెట్టినవారు ఎవరు? ఆ పుక్కిల్ని అక్కడ ఎంగేజ్ చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు? కారణం ఏంటి? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా విశాఖపట్నాన్ని మనం పరిగణించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి భూదోపిడిని, ఇలాంటి భూదందాన్ని ఎప్పుడు కూడా నేనైతే నాకు ఇవాటికి 58 సంవత్సరాలు ఇప్పుడు వచ్చి ఎప్పుడు జీవితంలో ఎప్పుడు కూడా చూడలే. ఇంత పెద్ద ఎత్తుమైన కరప్షన్ ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చూడలే. అసలు గాడి చూస్తే ఎందుకే రాజకీయాలు అంటే
రాజకీయ నాయకులు అంటే ప్రజల్లో పలచన భావం చులకన భావం రావడానికి ఇలాంటి పరిణామాలే కారణాలు అవుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఇది వ్యవస్థకి చాలా నష్టమైన పరిస్థితులు ఇవి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి నిజంగా మీ చిత్తశుద్ధి కానీ లేకపోతే, మీ చిత్తశుద్ధి ఉంటే, మీరు కానీ ఇందులో ఇన్వాల్వ్ అవ్వకపోతే దీని మీద విచారణ జరిపించండి. పెద్ద విచారణ జరిపించండి. ఎందుకు జరిపిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇక ఇవాళకి వచ్చా ఆ మాట రావట్లేదే, ఆ మాటే మాట్లాడట్లేదే. ఎంతసేపు కలెక్టర్ గారు రోజుకో స్టేట్మెంట్ ఇవ్వడం, అది చూసుకొని నీరు కాచేద్దాన్ని చూస్తూ ఉపేక్షిస్తే మనం ఊరుకునేది లేదు. ఇది ప్రజా ఉద్యోగంగా మలుచుకోవాల్సిన అవసరం ఉంది. తగిన శాస్త్రి, తగిన బుద్ధి, తగిన సమయంలో వాళ్ళు దీనికి మూల్యం చెల్లించుకోగా తప్పదనే విషయాన్ని చెబుతూ ఇలాంటి పరిణామాల్లో, ఇలాంటి డిస్కషన్స్ లో మరి పార్టిసిపేట్ చేయడం ఈ ప్రాంతంలో పుట్టిన వాడిగా నాకు చాలా బాధాకరంగా ఉన్నదని వ్యక్తిగతంగా నా ఆవేదన తెలియజేస్తూ, ఏదైనప్పటికీ కూడా మా పార్టీ కాదు పెద్దలందరూ కలిపి ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి తప్పకుండా కట్టుబడి ఈ అంతిమ అయ్యే వరకు దీని వాస్తవాలు బయటకు వచ్చి మరి మూలాలు బయటకు వచ్చి ఎంత పెద్దలైనా ఇందులో ఇన్వాల్వ్మెంట్ లో వాళ్ళందరితో తీసుకొచ్చి ఈ దీంట్లో మరి వాళ్ళని బహిరంగ పరిచయ వరకు కూడా మరి మేము నా వంతు ఇందులో పోరాటం చేస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు. సిపిఎం రాష్ట్ర నాయకులు పెద్దలు నరసింహరావు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజయసాయిరెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, అలాగే అమర్నాథ్ గారు దీనికి అధ్యక్ష వహించడం నేను చాలా సంతోషిస్తున్నాను. వాళ్ళ తాతగారు ఎమ్మెల్యేగా చేశారు. మా పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు నేను గంగాధర్ రెడ్డికి ఎలక్షన్ ఏజెంట్ని. వాళ్ళ ఊర్లో మాకు పెద్ద దెబ్బలాట అయింది. అయినా మిందులో ఆనాడు సిపిఎం కంటే, కాంగ్రెస్ కంటే సిపిఎం కోట్లు ఎక్కువ వచ్చాయి అన్నారు. తర్వాత వారి నాన్నగారు మంత్రి చేశారు. కానీ వాళ్ళ తాతగారు, నాన్నగారు కూడా భూమి ఒక్క సెంటు కూడా సంపాదించలేదు. వాళ్ళు భూమి నష్టపోయారు. అది నేను గర్వంగా అమర్నాథ్ దీనికి అధ్యక్ష వహించడం చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలోనే అతిపెద్ద భూ కబ్జా ఈరోజు విశాఖ జిల్లాలో సాగుతూ ఉంది. దీని యొక్క పరిధి చాలా పెద్దది. దీనికి ఎంత ముందు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి చూసినప్పుడు అది దసపల్లా హిల్స్ 50 ఎకరాలు ఈరోజు 250 కోట్ల విలువ కలిగింది. భూమి పరిధి తక్కువగా అవ్వచ్చు, కానీ విశాఖ చుట్టూ ఉన్నటువంటి, విశాఖలో ఇటువంటివి లైబ్రరీ గంటా శ్రీనివాసరావు దాన్ని కొట్టేయాలని ప్రయత్నం చేశాడు. ఓపెన్ ఇది. మేము ఛాలెంజ్ చేసి దాని మీద యుద్ధం చేశాం. మామూలుగా చేయలేదు. గవర్నరు రద్దు చేసి ఆయనకి నెలకు ₹1,00,000 ఎకరా స్థలాన్ని కలెక్టరేట్ పక్కన అప్పచెప్పాలని ప్రయత్నం చేశారు. ఆయన మంత్రిగా ఉన్నారు ఆ రోజు. అందువల్ల దాన్ని అడ్డుకోవడం వల్ల మేము ఆపగలిగామని మేము గర్వంగా చెప్పగలుగుతాం. అలాగే ఈరోజు 10 మండలాలు, విశాఖ చుట్టూ ఉన్నటువంటి మండలాల్లో ఈ భూ కబ్జాలు వేగంగా ఉన్నాయి. వెనక ఉన్నటువంటి వాటిల్లో కూడా చెదురుమదురుగా సాగుతూ ఉన్నాయి. ఈ 10 మండలాల్లో మీరు విశాఖపట్నం దగ్గర నుంచి ఎలా చుట్టూ 10 మండలాలు కానీ తీసుకుంటే, విశాఖ రూరల్ దగ్గర నుంచి రూరల్, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, సబ్బవరం, సొంటాం, పెందుర్తి, పరవాడ, అనకాపల్లి రూరల్ వరకు ఈరోజు దాదాపు 10 మండలాల్లో ఇది వేగంగా సాగుతూ ఉంది. గాజువాక అలా రౌండ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆ గాజువాకతో ఆ రౌండ్ అవుతుంది. అచ్యుతాపురం. అందువల్ల ఈ మండలాల దగ్గర ఇంత పరిధిలో జరుగుతున్నటువంటి దాంట్లో కొన్ని వేల ఎకరాల యొక్క కబ్జాలు అనేటువంటిది ఇప్పటికి అయిపోయినాయి. ఈ కబ్జాల్లో దీని దాదాపు 20,000, 30,000, 50,000 కోట్లు దాన్ని అంచనా కూడా కట్టగలిగినటువంటి పరిస్థితి లేనంత భూమి ఈరోజు కబ్జాలకు గురైంది. ఈ కబ్జాల్లో గురైనటువంటి వాటిని దీనిలో వారు ఉపయోగించినటువంటి పద్ధతులు ఏమిటి, ప్రయత్నం ఏమిటనే చూస్తే ప్రధానంగా ఈరోజు దీనికి కారణం ఏమిటి, మూలంలోకి వెళ్ళాలి. మూలంలోకి వెళ్తే ప్రధానంగా జరిగింది ఏమిటంటే, తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత పట్టా పాస్ పుస్తకాలని రద్దు చేశారు. అన్నిటికంటే చాలా ప్రధానమైంది ఈరోజు ఈ పాస్ సిస్టమ్ అనేటువంటిది పెట్టి దీంట్లో ఫోటో గిట్టోలు ఏమి ఉండవు, ఓ కాగితం ఇచ్చేస్తాడు. అలాగే దీంట్లో అధికారం ఎవరికి ఇచ్చారు, తహసీల్దార్కి అధికారం ఇచ్చారు. తహసీల్దారు ఆ కీ ఆయన చేతిలో ఉంటుంది. తహసీల్దారు మరుసటి రోజు నువ్వు చూసుకున్న నా భూమి ఇందులో ఉన్న కాగితం చూసుకుంటావు. మరుసటి రోజు ఆయన కీ ఓపెన్ చేసి
పేరు ఇంకొక పేరు యాడ్ చేశాడు అనుకోండి, వాడు అందులో భాగస్వామి అవుతాడు. లేదు ఈయన పేరే తీసాడు అనుకోండి, ఈయన భూమి పోతుంది. నా భూమి నా కాగితం అనుకుంటాడు. ఈ కాగితానికి ఏం విలువ లేదు. ఇది వరకు ఉన్న పట్టా పుస్తకం ఎందుకు తీశారో చెప్పండి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కేవలం భూములు కొట్టేయడానికి ఒక కుట్రపూరితంగా చేసినటువంటిది. రేపు మంత్రి గారు మీటింగ్ పెడితే మంత్రి గారిని ఈ విషయం మీద మేము నిలాస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీనికి మూలం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. రెండోది, ఈరోజు ప్రధానమైంది 2013 ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం వస్తే నువ్వు భూమి ఎక్కడన్నా తీసుకోవాలంటే దాని ప్రకారం తీసుకో. నువ్వు ఈరోజు ల్యాండ్ పూలింగ్ అంటే ఏమిటి? రాజధానిలో రైతులట వారు రాసిన ప్రమాణం చదవండి మీరు. నేను నా భూమిని రాష్ట్ర రాజధానికి ఇస్తున్నందుకు గర్వపడుతున్నాను, ఉప్పొంగుతున్నాను. ఏ రైతు వీళ్ళు రాసింది ఇది, వీళ్ళు రాసిన దాన్ని ఆ రకంగా రైతుతోటే కమిట్ చేయించి నేను నా భూమిని ఇస్తున్నానని రాయించుకొని బలవంతంగా తీసుకున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ఫుల్ ల్యాండ్ గ్రాబింగ్. ఆ రకంగా భూములు తీసుకోవడానికి ఇది. అందుకని ఇది కింద లెవెల్లో జరగడం కాదు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఒక కుట్రపూరితంగా చేసినటువంటి కుట్రలో భాగంగా ప్రభుత్వం ప్రకటించింది ప్రతి జిల్లా నుంచి 1,00,000 ఎకరాలు తీసుకుంటామని. సర్వే నంబర్లతో సహా ఉన్న లిస్ట్ ఇచ్చారు. ఏ మండలంలో ఏ సర్వే నంబర్లు తీసుకుంటాం, ఎంత తీసుకుంటామని. దీనిలో కూడా కీలకమైంది ఏమిటి? అసైన్ ల్యాండ్స్. అసైన్ ల్యాండ్స్ అనే దానికి ఇప్పుడు హైకోర్టు 7 హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చినటువంటి 2004 తీర్పు ఉంది. హైకోర్టు లాయర్ గారు కూడా ఉన్నారు, చెప్తున్నాండి. దీనిలో చాలా విలువైనటువంటి తీర్పు అది. ఇది ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యం కాదు, పేదవాడి యొక్క హక్కు అని పేదవాడికి ఇచ్చినటువంటిది. ఎప్పుడు 70 ఏళ్ళ నుంచి ఇచ్చినటువంటి భూములని కూడా తీసుకున్నారు, ఇప్పుడు లాక్కున్నారు. దళితులు, ఎస్టీ, ఎస్సీ, బీసీలకు ఇచ్చినటువంటి భూములు, ఈ జిల్లాలో ఉన్నటువంటి భూములు అన్నిటికంటే కూడా పోయింది అది. దీంట్లో కీలకమైనటువంటి పద్ధతి ఏమిటి చేశారు? అసైన్ భూములు అని అంటే మీకు పూర్తి అధికారం లేదు, ఈ భూమి మాది. ఇప్పటికే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాలా? హైకోర్టు తీర్పుకి భిన్నంగా చంద్రబాబు నాయుడు అసైన్డ్ భూముల గురించి చెప్పినటువంటి మాటలు ప్రతి అబద్ధాలు అవి. కోర్టు తీర్పు ధిక్కరించేసినటువంటి మాటలు ఇవి. కోర్టు తీర్పును ఉల్లంఘించినటువంటి పద్ధతి ఇది. అసైన్ ల్యాండ్ అనేటువంటిది ఇట్ ఇస్ రైట్. తహసీల్దార్ ఉన్నారు, చెప్పనండి. ఇట్స్ ద రైట్ ఆఫ్ ది పూర్ పీపుల్. దీన్ని ఈ భూమిని ఎవడో మళ్ళా తీసుకోవడానికి లేదని కూడా ఉన్నారు చాలా స్పష్టంగా. ఇట్స్ ద రైట్ ఆఫ్ లివింగ్. సుప్రీంకోర్టు దీనికి కన్ఫర్మ్ చేసింది. మంగళసూత్రాలు తాకట్టు పెట్టి జర్నలిస్టులు అందరూ కూడా గవర్నమెంట్కి 6 కోట్లు ఉమ్మడి గవర్నమెంట్ లో పే చేసి ఈ రోజు హైకోర్టుల చుట్టూ ఆ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. మరి అటువంటి జర్నలిస్టులు కూడా కనీసం మా భూములకు మేము వెళ్ళని పరిస్థితుల్లోని విశాఖపట్నంలో ఇంత ఘోరంగా, ఇంత బహిరంగంగా దందాలు జరుగుతుంటే మరి ప్రజా ఉద్యమం తప్పకుండా రావాల్సిందే. గతంలో కానీ రైల్ జోన్ కానీ, లేకపోతే రైలు రోకో కానీ, లేదంటే రైవాడ జలాశయాల కోసం ఉద్యమాలు చేసినప్పుడు కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం మా మద్దతు మీకు తెలియజేసింది. ప్రజా సమస్యల పరిష్కారానికి మీరు చేపట్టి ఏ కార్యక్రమానికైనా సరే మా వైజాగ్లో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా మీకు సంఘీభావంగా నిలబడి ప్రజా సమస్యలకు ఎప్పుడు కూడా మా మద్దతు ఉంటుందని తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశాఖపట్నాన్ని నోడల్ జిల్లాగా ఎంచుకొని విశాఖపట్నంలో ఈరోజు ఉన్నటువంటి పెద్దలు విజయసాయి రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నా. ఈ యొక్క అఖిలపక్ష సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పక్షాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, బార్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి న్యాయవాదులు, పెద్దలు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా ఒక 4 అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చి ఈ 4 అంశాల మీద మీ యొక్క అభిప్రాయాలను ఆల్రెడీ తెలియజేశారు. మరొకసారి ఈ 4 అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చి భవిష్యత్ కార్యాచరణ ఎలా చేయాలి అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా సమిష్టిగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలన్నటువంటిదే నా ఉద్దేశం. మొట్టమొదటి అంశం సమస్య, రెండవది ఆ సమస్యకు పరిష్కారం ఏంటి, మూడవది ఆ సమస్య పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నాలుగవది
సమస్యకు కారకులైనటువంటి వాళ్ళని వారి మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ 4 అంశాలు భవిష్యత్ కార్యాచరణ. మొట్టమొదటిది సమస్య. విశాఖపట్నంలో జిల్లాలో గతంలో కనీవిని ఎరగనటువంటి రీతిలో ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు. మా జీవితంలో ఈవెన్ సీనియర్ సిటిజన్స్ కూడా చెప్తున్నారు, గతంలో మా జీవితంలో ఇంతవరకు ఇటువంటి భూ కబ్జాను స్కామ్ని మేము చూడలేదు అని అన్నటువంటిది. స్వయానా జిల్లా కలెక్టరే ఒప్పుకుంటున్నారు 1,00,000 ఎకరాలు భూ కబ్జాకు గురైంది అన్నటువంటి విషయాన్ని. ఈ యొక్క భూ కబ్జా అన్నటువంటిది వివిధ నియోజకవర్గాల పరిధిలో విస్తరించింది. భీమిలి నియోజకవర్గం, పెందుర్తి నియోజకవర్గం, పాయకరావుపేట నియోజకవర్గం, యలమంచిలి నియోజకవర్గం, అనకాపల్లి నియోజకవర్గం, విశాఖపట్నం రూరల్, గాజువాక, ఇతరత్ర నియోజకవర్గాలకు వ్యాప్తి చెంది ఉంది. అంటే విలువైనటువంటి భూములందరినీ కూడా పలుకుబడగలిగినటువంటి రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ధనార్జనే ధ్యేయంగా ఈరోజు ఈ యొక్క భూ కబ్జా చేయడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఈ యొక్క భూ కబ్జా ఏదైనా కూడా, ఏ సమస్య అయినా కూడా శిక్ష అన్నటువంటిది కఠినంగా ఉంటే నేరం చేసేవాళ్ళు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఏ నేరస్తుడైనా కూడా నేరం చేసిన వాడు నేను చట్టాన్ని నుంచి తప్పించుకోవచ్చులే, నాకు అధికారుల అండదండలు ఉన్నాయన్నటువంటి ఒక ధైర్యం, భరోసా అతనికి కానీ ఉంటే తిరిగి నేరం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క భూ కబ్జాలో ఇన్వాల్వ్ అయినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా, శాసనసభ్యులందరూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి నియోజకవర్గాలకు చెందినటువంటి ప్రతి శాసనసభ్యులు ఉన్నారు. స్వయానా ఈ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి కూడా ఉన్నారు. పలుకుబడగలిగినటువంటి రాజకీయవేత్తలందరూ కూడా, రాజకీయ నాయకులందరూ ఉన్నారు. కాబట్టి అధికారులు స్వయానా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్, ఇప్పుడు ఏదైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో ఆయన గతంలో ఉడాలో పనిచేశారు, జీవీఎంసీలో పనిచేశారు, జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. ఆయనే కొద్ది రోజుల క్రితం ఆయన స్వయానా ఒప్పుకున్నటువంటి ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా ఉన్నాయి. 1,00,000 ఎకరాలు భూ కబ్జా గురి అయిందనని. కానీ నిన్నటికి నిన్న మళ్ళీ కూడా ఆయన మాట మార్చి 1,00,000 ఎకరాలు కాలేదు, దానిలో గురైంది ఇంతవరకు ఒక 244 ఎకరాలు మాత్రమే అన్నటువంటిది మాట మార్చి, అది కూడా స్వయానా సీఎం గారి కుమారుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మంతనాలు జరిగాయో తెలియదు కానీ ఆయన అడుగడుక్కి రోజుకి మాట మార్చడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భూ కబ్జా అన్నటువంటిది తిరిగి పునరావృతం కాకుండా, భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఇంతటితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎలా? దీన్ని ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా వచ్చే ఈ నెల 15వ తారీఖున ఒక బహిరంగ విచారణ మంత్రి గారి చేత జరిపించాలని నిర్ణయించారు. దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అయినప్పటికీ కూడా వారు నిర్ణయించారు కాబట్టి ఈ యొక్క బహిరంగ విచారణలో మనం కూడా పార్టిసిపేట్ చేసి మన మాటను కూడా బహిరంగ విచారణలో వినిపించాల్సిందిగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి ఈ యొక్క బహిరంగ విచారణకి హాజరై మన యొక్క వాణిని మనం కూడా వినిపిస్తామన్నటువంటిది నా యొక్క ఉద్దేశం, మీరందరూ కూడా ఒప్పుకుంటే. ఇక ఈ యొక్క బహిరంగ విచారణ తర్వాత బహుశా నాకున్నటువంటి కొద్దిపాటి అనుభవంతో పాటు నాకు అనిపించేది ఏంటనంటే, బహిరంగ విచారణ పూర్తయింది, దీంట్లో నిజాలు లేవు, ఇది వాస్తవాలకు సుదూరం, కాబట్టి ఏదో ఒక సిఐడి ఎంక్వైరీ అననో లేకుండా ఉంటే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అననో రాష్ట్ర ప్రభుత్వం ఒక టీం ఏర్పాటు చేసి ఈ యొక్క
కేసుని ఇంతటితో క్లోజ్ చేయడం జరుగుతుంది. కానీ దీనివల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు తప్పకుండా న్యాయం జరగదు. దీనికి మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దీని ఆప్షన్స్ ఏందనంటే, ఒకటి, సిబిఐ చేత విచారణ చేయించడం. ఎటువంటి పరిస్థితుల్లో సిబిఐ విచారణ చేయొచ్చు అన్నటువంటిది సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. ఎక్కడైతే రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే విచారణ చేయాలో ఆ విచారణ చేసేటటువంటి అధికారులు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజెన్సీ కాకుండా సిబిఐ కేంద్ర ఏజెన్సీ దర్యాప్తు సంస్థ చేత విచారణ చేయించవచ్చు అన్నటువంటిది కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క కేసు తప్పకుండా ఈ యొక్క సిబిఐ పరిధిలోకే వస్తుంది. సిబిఐ పరిధిలోకి రావాలనంటే రెండు మార్గాలు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సిబిఐ దర్యాప్తు సంస్థకి దర్యాప్తుని ఎంట్రస్ట్ చేయవచ్చు. రెండు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సిబిఐ దర్యాప్తు సంస్థకు ఏదైనా కేసును ఎంట్రస్ట్ చేయొచ్చు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుని ఆదేశిస్తుంది అన్నటువంటి విషయంలో నాకైతే నమ్మకం లేదు. మనకున్నటువంటిది కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం, రెండు, కోర్టును ఆశ్రయించడం. ఈ రెండే సాధ్యం అవుతాయి. ఇది కూడా మనం ఒక ఆప్షన్, రెండు ఆప్షన్స్ కింద పెట్టుకోవాలి. ఇక్కడికి నాకు తెలిసినంత వరకు వచ్చే నెల 14వ తారీఖున హోంమంత్రి గారు విశాఖపట్నం వస్తున్నారు. మనం అందరం కూడా ఆయనకి ఒక రిప్రజెంటేషను ఇవ్వచ్చు. రెండవ ఆప్షన్ వచ్చి మనం ఒక నాయకులందరూ కూడా, వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులందరూ కూడా గవర్నర్కి ఒక మెమొరాండం ఇచ్చేదానికి బదులుగా, గవర్నర్కి ఎందుకు మెమొరాండం ఇచ్చి ప్రయోజనం లేదు అని నేను చెప్తున్నానంటే, మన రాష్ట్ర గవర్నర్ ఒక 21 మంది ఎమ్మెల్యేలు మన పార్టీ నుంచి వేరే పార్టీకి మారి వాళ్ళని మంత్రులుగా చేసి ప్రమాణ స్వీకారం చేయించినటువంటి ఒక వ్యక్తి గవర్నర్ ఈ విషయంలో ఏదో మనకు న్యాయం చేస్తాడన్నటువంటి నమ్మకం నాకైతే లేదు. చట్టాన్ని ఉల్లంఘించినటువంటి వ్యక్తే గవర్నర్. ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చి బహుశా ఉపయోగం లేదన్నటువంటిది నా ఉద్దేశం. కాబట్టి మన రాజకీయ పార్టీలన్నీ కూడా, ప్రతినిధులందరం కూడా ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించినట్లయితే రాష్ట్రపతి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి కాలయాపన లేకుండా కూడా దాన్ని ఫార్వర్డ్, ఆయన రికమెండేషన్స్తో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దానివల్ల కొంత ఫలితం ఉంటుందన్నటువంటిది నా ఉద్దేశం. రెండవది, కోర్టును ఆశ్రయించడం. అది ఎనీహౌ మనం అందరం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక విషయం, ప్రభుత్వం ఎంతగా ఈ విషయంలో మభ్యపెడుతుంది అని అంటే నా దగ్గర కొన్ని వివరాలు ఉన్నాయి. ఇవి మన నాయకులు, వివిధ పక్షాలకు చెందినటువంటి నాయకులందరూ కూడా ఇది మీ దృష్టికి తీసుకొచ్చారు. స్వయంగా కలెక్టరే అంగీకరించింది ఏందనంటే, విశాఖపట్నంలో 2,45,896 ఫీల్డ్ మెజర్మెంట్స్ బుక్స్ ఉన్నాయి. అందులో 16,735 ఫీల్డ్ మెజర్మెంట్స్ బుక్స్ కనిపించకుండా పోయాయని చెప్తున్నారు. మీరు సభకి దృష్టికి తీసుకొచ్చారు. మీరు ఇక 3,022 ఆర్ఎస్ఆర్లు ఉండగా అందులో 379 అదృశ్యం అయిపోయాయనని కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. రఫ్ విలేజ్ మ్యాప్స్ అంటారు. అవి 379 కనిపించకుండా పోయాయనని. 3,022 గ్రామాలకు సంబంధించి క్లియర్ మ్యాపుల్లో 2,233 గ్రామాల మ్యాపులు కనిపించకుండా పోయాయనని కలెక్టర్ గారు చెప్పారు. కానీ ఈరోజు మాట మార్చి ఇదంతా కూడా మేము కొంత ఎంక్వైరీ విచారణ చేశాం, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు, ఈరోజు ఒక 244 ఎకరాలకు సంబంధించి మాత్రమే ఏదో భూకుంభకోణం జరిగిందన్నటువంటి విధంగా చెప్పి ఈ విషయాన్ని డైల్యూట్ చేయించడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి సిబిఐకి ఎంట్రస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దానికోసం పోరాటం కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత మన రాజకీయ పార్టీల మీద కూడా ఉంది, ప్రజా సంఘాల మీద కూడా ఉంది. ఇక
భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే ఇంకొక విషయం, ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించడం ఒక వంతైతే, భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలని అంటే ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థని నెలకొల్పాలి. ఆ వ్యవస్థ ఎలా ఉండాలని అంటే దాన్ని ఏ ఒక్కరు కూడా అధికారంలో ఉన్నటువంటి టాప్లో ఉన్నటువంటి ఏ అధికారి కానీ ఏ రాజకీయవేత్త కానీ దాన్ని ట్యాంపర్ చేయలేని విధంగా ఒక వ్యవస్థను రూపొందించాలి. అంటే నేనేం చెప్తున్నానంటే ఒక ల్యాండ్కి సంబంధించి ఏదైనా ఒక డిస్ప్యూట్ వస్తే ఆ డిస్ప్యూట్కి ట్రైబ్యునల్స్ని ఏర్పాటు చేయడం, జిల్లా వారీగా ట్రైబ్యునల్స్ని ఏర్పాటు చేయడం, ఆ ట్రైబ్యునల్స్ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్ర స్థాయి ట్రైబ్యునల్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు అని అంటే కాలయాపన జరుగుతుంది కాబట్టి క్షేత్రస్థాయిలోనే కోర్టులను ఆశ్రయించేదానికి కోర్టుల్లో కొన్ని లక్షల కేసులు పైలప్పై ఉంటాయి కాబట్టి న్యాయవాదులు అందరూ ఉన్నారు, మీరు కూడా సలహాలు ఇవ్వచ్చు. కింద లెవెల్లో క్షేత్రస్థాయిలోనే ట్రైబ్యునల్స్, ఇంకా ట్రైబ్యునల్స్ కింద కూడా ఏదైనటువంటి వ్యవస్థలను నెలకొల్పి ప్రతి దానికి కూడా ప్రతి కేసుకు కూడా ఒక టైం లిమిట్ పెట్టి ఒక 30 రోజుల్లో, ఒక 60 రోజుల్లో, లేకుంటే ఒక 90 రోజుల్లో ఈ కేసును తప్పనిసరిగా డిస్పోజ్ చేయాలి అన్నటువంటి ఒక నిబంధన పెట్టి ఆ కాలం అయిపోయిన తర్వాత ఆ 90 రోజుల లోపల డిస్పోజ్ చేయలేనట్టయితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్నటువంటిది ఒక కరెక్ట్ అయినటువంటి నిర్వచనం ఇస్తే బహుశా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భూ కబ్జాకు పాల్పడేటటువంటి వాళ్ళు ఏదైనా ఒక కేసు ఉంటే అది త్వరితగతిన డిస్పోజ్ అవుతుంది కాబట్టి దాని యొక్క పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి కాబట్టి దానిలో ఉన్నటువంటి పనిష్మెంట్ కూడా ఇండియన్ పీనల్ కోడ్ కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ రెండు మార్చి పనిష్మెంట్ని సివియర్ పనిష్మెంట్ కింద ఇచ్చినట్లయితే భవిష్యత్తులో బహుశా ఇటువంటివన్నీ కూడా పునరావృతం కాకుండా ఉంటాయి అన్నటువంటిది నా ఉద్దేశం. ఇక కార్యాచరణ విషయంకి వస్తే అన్న బొత్స గారితో కూడా సంప్రదించడం జరిగింది. మనం అందరం అనుకున్నాం రేపు 15వ తారీఖు జరగబోయేటటువంటి బహిరంగ విచారణలో మనం అంతా పాల్గొని మనం అందరం కూడా సమిష్టిగా మన వాణిని కూడా వినిపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అన్నటువంటిది. అందరూ కూడా అందరం ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు అందరం కూడా కానీ ఆమోదిస్తే ఈ యొక్క కార్యాచరణని మనం అమలు చేస్తాం. ఏకపక్షంగా ఏది చేసేది లేదు, అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలన్నటువంటిదే నా ఉద్దేశం. కార్యాచరణలో రెండవ అంశం మనం చేయగలిగింది ఏంటంటే బహిరంగ విచారణ 15వ తారీఖు జరగబోతుంది కాబట్టి ఆ లోపుగానే ఎక్కడెక్కడైతే ఈ యొక్క భూ కుంభకోణాలు కబ్జాలు జరిగాయో ఆ యొక్క ప్రదేశాలను మనం సందర్శించి ఫీల్డ్ విజిట్ పెట్టుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేరుగా పరామర్శించి వారి యొక్క సమస్యలను మనం ఆకలింపు చేసుకోవడం అన్నటువంటిది ఈ యొక్క కార్యాచరణలో రెండవ అంశం. మూడవది ఈ యొక్క ఫీల్డ్ విజిట్ తర్వాత ఒక భారీ ధర్నా, అంటే ప్రభుత్వం మేలుకునే రకంగా ఎవరైతే నేరానికి పాల్పడుతున్నారో వాళ్ళు భవిష్యత్తులో నేరం చేసేదానికి భయపడే విధంగా విశాఖపట్నంలో ఒక మహా ధర్నా అన్నటువంటిది నిర్వహించగలిగితే ఈ యొక్క నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పడిగెడతాయి అన్నటువంటిది నా ఉద్దేశం. ఆ తరువాత రాష్ట్రపతికి మెమరాండం సమర్పించడం, హోంమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు మనం మెమరాండం ఇవ్వడం, ఆ తర్వాత సిబిఐకి ఈ కేసుని ఎలా తీసుకెళ్ళాలి, రాష్ట్ర దర్యాప్తు సంస్థల నుంచి దీన్ని విడదీసి సిబిఐకి ఏ రకంగా దీన్ని ఎంట్రస్ట్ చేయించవచ్చు అన్నటువంటిది మన బార్ అసోసియేషన్ సంప్రదించి మన న్యాయవాదులను సంప్రదించి మనం ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనమందరం కూడా ఈ కార్యాచరణ కింద ఒక ఏకాభిప్రాయానికి వస్తే దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటిది నా యొక్క విజ్ఞప్తి. నాకు మీ అందరి ముందు కూడా నా యొక్క అభిప్రాయాల్ని తెలియజేసుకున్నందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలు
వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు పెద్దలు అందరూ వారి వారి అభిప్రాయాలు తెలియజేసిన తర్వాత ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రథమమైనటువంటి తీర్మానం అందరూ మూకుమ్మడిగా మాట్లాడినటువంటి వారి అభిప్రాయాలు చెప్పిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ వచ్చినటువంటి ఈ భూదందాల పైన భూ కబ్జాల పైన విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ ఆరోపణల పైన తక్షణమే ఈ రౌండ్ టేబుల్ ద్వారా సిబిఐ ఎంక్వైరీకి వేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ డిమాండ్ చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే పెద్దలు విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు అందరం కలిసికట్టుగా కార్యాచరణ రూపొందించి దీని మీద చేయాల్సినటువంటి పోరాటంలో భాగంగా ఏవైతే రేపు 15వ తారీఖున జరగబోతున్నటువంటి బహిరంగ విచారణకి ఈరోజు పాల్గొన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా వెళ్ళి మన అభిప్రాయాన్ని అక్కడ తెలియజేసేటువంటి కార్యక్రమం ఒకటి, అలాగే పెద్దలు చెప్పినట్టు రాష్ట్రపతి గారిని అలాగే హోమ్ మినిస్టర్ గారిని కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కూడా కలవాలని చెప్పి అదొక తీర్మానం. మరి ముఖ్యంగా వీటన్నిటికంటే ముందు ఏవైతే ఈరోజు రైతులు నష్టపోయి రైతుల్ని బెదిరించి భూములు లాక్కున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఈరోజు నగరంలో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి రైతులకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా అటు ఈరోజు ఇందాక పెద్దలు చెప్పినట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు దాదాపు 10-12 ప్రధానమైనటువంటి మండలాలతో పాటు మొట్టమొదటిగా ముదపాక గ్రామస్తుల్ని రేపు 12వ తారీఖున అన్ని రాజకీయ పార్టీలు పెద్దలు అందరూ కలిసి ఆ రోజు ముదపాక గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి రైతులతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని అడ్రస్ చేసి వారికి ధైర్యం కల్పించేటువంటి కార్యక్రమాన్ని రేపు జూన్ 12వ తారీఖున ఈరోజు పాల్గొన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పెద్దలు అందరూ కలిసికట్టుగా ఆ గ్రామాన్ని పర్యటించి వారికి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం ఫీల్డ్ విజిట్ కార్యక్రమాన్ని రేపు ముదపాకతో మొదలు పెడుతున్నాం అనేటువంటి విషయాన్ని ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ఈరోజు ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ అలాగే తర్వాత ధర్నా కార్యక్రమాన్ని కూడా అందరితో మాట్లాడి ఒక డేట్ని కూడా అది త్వరలో ఫిక్స్ చేస్తాం. మరి ఇప్పుడు వందన సమాపన తెలియజేస్తుందిగా సోదరు ప్రసాద్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా.